మహాభారతం 50 భీముడి చేతిలో కీచకుడి వధ. పాండవులు చెప్పినట్టుగానే కీచకుడి విషయంలో తన మనసు మారినట్టుగా మాలిని నటిస్తుంది. అది నిజమేననుకుని ఆమె పట్ల అతను మరింత అనురక్తుడవుతాడు. తన మందిరానికి ఆమెను ఆహ్వానిస్తాడు. అయితే మాలిని ఆయనను రాత్రివేళలో నర్తనశాలకు రమ్మని చెబుతుంది. ఎవరైనా చూస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆమె అలా చెబుతుందని భావించిన కీచకుడు అందుకు అంగీకరిస్తాడు. ఆమె చెప్పిన సమయానికి నర్తనశాలకి వస్తానని అంటాడు. అతని కోసం ఎదురుచూస్తూ ఉంటానని చెప్పి వెళుతుంది మాలిని. సంతోషంతో పొంగిపోయిన కీచకుడు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం భీముడికి స్త్రీ వేషం వేస్తుంది మాలిని. వెనుక వైపునుంచి చూస్తే అచ్చు స్త్రీ అనిపించేలానే ఆయనను తయారు చేస్తుంది. చివరి నిమిషం వరకు కీచకుడికి అనుమానం రాకుండగా ఎలా వ్యవహరించాలనేది భీముడికి చెబుతుంది. తలలో పూలు కూడా పెట్టేసి అక్కడి నుంచి తప్పుకుంటుంది. మాలిని చెప్పిన సమయం దగ్గర పడుతుండటంతో కీచకుడి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటుంది. వివిధ రకాల ఆభరణాలను ధరించి ఆయన మాలిని చెప్పిన సమయానికి నర్తనశాలకి చేరుకుంటాడు. మేలి ముసుగును ధరించి చీకటిలో అటు తిరిగి కూర్చుంటాడు భీముడు. మాలినియే అలా సిగ్గుపడుతోందని కీచకుడు అనుకుంటాడు. ఆమె అందచందాలను పొగుడుతూ తన అదృష్టాన్ని గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఆమె మనసు మారుతుందో లేదోనని తాను చాలా ఆందోళన చెందానని, మనసు మార్చుకున్నందుకు మహా సంతోషంగా ఉందని అంటాడు. ఆమె సౌందర్యాన్ని చూసిన దగ్గరనుంచి ప్రతి నిమిషం వృధా అవుతున్నట్టుగానే తాను భావిస్తూ వచ్చానని చెబుతాడు. ఇక ఆలస్యం చేయవద్దంటూ మేలి ముసుగు తొలగించబోతాడు. అప్పటివరకు మేలి ముసుగులో ఉండి అదనుకోసం ఎదురుచూస్తున్న భీముడు ఒక్కసారిగా కీచకుడికి తన నిజరూపం చూపిస్తాడు. వంటశాలలో ఉండవలసిన వలనుడు అక్కడ ఉండటం కీచకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా భీముడు ఒక్కసారిగా విరుచుకుపడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. తనతో పోరాడుతున్నది సాధారణమైన వంటవాడు కాదని భీముడనే విషయం కీచకుడికి అర్థమైపోతుంది. ముందుగా అనుకున్న ప్రకారం అతణ్ణి అక్కడే అంతం చేస్తాడు భీముడు. అలా అజ్ఞాతవాసం సమయంలో పాండవులను ఆందోళనకి గురిచేసిన కీచకుడి వధ పూర్తవుతుంది.